ఈ కుటుంబంలో అలాంటిది విజయం. ఎందుకంటే మేము మొదటి నుంచి చూస్తున్నాం, కుటుంబ జీవితంలో దేవుడు జతపరిచి కుటుంబాన్ని కట్టుకోవడానికి, అనేకులకు మాదిరిగా ఉండటానికి గుణవతి అయిన భార్య అవసరం. కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాడు. ఆ రీతిగా ఆమె 37 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి దేవుడు క్షేమకరమైన రిటైర్మెంట్ లైఫ్ ఇచ్చారు. తర్వాత బాబుని, వారికి ఇచ్చిన 3 బిడ్డలు కూడా దేవుడు దీవించాడు. ముఖ్యంగా అతను ఏమైనా ప్రార్థన చేస్తుందంటే విశ్వాసం, ప్రార్థన ఉండాలి. చిన్నతనం నుంచి కూడా వారు ప్రార్థనలు ఎదగాలి, ఆమె కోరికారు. కాబట్టి ఇప్పుడిప్పుడే దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. ఆమె కోరిక కూడా నెరవేరుతూ ఉన్నది. కాబట్టి రిటైర్మెంట్ లైఫ్ అనేది ఎలా జీవించేమని, ఎలా నేను కూడా చేశాను. నేను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యాను. దాంట్లో నా ఉద్దేశం అంటే గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు చాలాసార్లు ఏదో వాటితో నేను అదే చెప్పాను. నాలో ఏమైనా మంచితనం ఉంటే ఎప్పుడన్నా కనపడితే ఏమంటే ప్రసాద్ గారు బాగున్నారా అని చెప్పగలగండి, అంతే. అంటే వీడు వస్తున్నాడు మనం తప్పించుకొని అటు వెళ్దామంటే ఆ ఉద్యోగ జీవితం ఆశీర్వాదకరమైనది కాదు. కాబట్టి గవర్నమెంట్కి కానీ మనకి ఇవ్వబడిన ఆ బాధ్యతల్లో నమ్మకంగా ఉండటం అనేది దేవుడు మెచ్చే కార్యము, ప్రజలు మెచ్చే కార్యము, డిపార్ట్మెంట్ మెచ్చే కార్యము. కాబట్టి అలాగా నమ్మకమైన సిన్సియర్గా పనిచేసింది విజయమ్మ. కాబట్టి అలాంటి సిన్సియర్గా డిపార్ట్మెంట్లో పనిచేయగలగటం అనేది ఒక భాగ్యం. ఆమె ఎస్పెషల్లీ హెల్త్ డిపార్ట్మెంట్. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పలేను. కాబట్టి దయచేసి వచ్చిన స్టాఫ్, ఇప్పటికీ 2 నెలలు జీతం రాలేదు, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. మేము రిటైర్ అయిన రోజే అని చెక్కులు మా చేతికి ఇస్తారు. పెన్షన్ మాత్రం 4 రోజులు అవుతుంది. కాబట్టి దయచేసి వచ్చిన డిపార్ట్మెంట్స్, వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వాళ్ళతో పనిచేసిన కొలీగ్స్ కూడా వారికి రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా వచ్చేటట్లు దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఇంతవైతే నేను చెప్తాను, ఇంకా వచ్చిన ఈ సందర్భంగా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ వాళ్ళ పేరు చెప్పుకున్నాను, కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు, నన్నే చెప్పుకున్నారు. దయచేసి ఈ సందర్భంగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ గారికి, స్టాఫ్కి, తర్వాత అప్పికట్ల, దెళ్ళపల్లి, కర్లపాలెం, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పిట్లవానిపాలెం ప్లేస్ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్స్, నర్సాయిపాలెం, వీళ్ళందరూ ఆ డిపార్ట్మెంట్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాట్లాడిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత లోకల్గా ఉన్న సంఘ కాపురి డానియల్ పాల్ గారికి, వారి కుటుంబానికి, సత్యమణికి, పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తర్వాత బంధువులు, రక్త సంబంధికులు అందరూ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.